హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇది మనకి 4 ఇయర్స్ సిరీస్లో 13th క్లాస్. ఇక్కడ ఏం డిస్కస్ చేసామంటే, ఒకవేళ కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ యొక్క లింక్ ఇస్తాను. ఫస్ట్ ఉన్నటువంటి వీడియో చూడండి, అప్పుడే మీకు క్లియర్గా ఉంటుంది. 1 by 1 వీడియో చూసిన తర్వాతనే హాఫ్ రేంజ్ ఏంటి అండ్ చేంజ్ ఆఫ్ ఇంటర్వెల్ ఏంటి ఎవ్రీథింగ్ అర్థమవుతుంది. అక్కడక్కడ చూస్తే మాత్రం అర్థం కాదండి. ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే, దీని ముందు వీడియోలో -L2L ఉన్నప్పుడు ఈవెన్ ఎలా చెక్ చేస్తాము, ఆడ్ ఎలా చెక్ చేస్తాము, ఈవెన్ వాల్యూస్ ఏంటి, ఆడ్ వాల్యూస్ ఏంటో చెప్పాను. బట్ ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఇది ఈవెన్ అవుతుందా ఆడ్ అవుతుందా చెక్ చేసిన తర్వాత సిరీస్ ఏ విధంగా సబ్స్టిట్యూట్ చేయాలి. ఈవెన్కి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఆడ్కి ఒకటి ఇస్తాను. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి ఇంటర్వెల్ చూడండి అమ్మ, -π to π ఉన్నప్పుడు మనం అక్కడ కూడా ఈవెన్ ఆడ్ చెక్ చేస్తాము. బట్ దిస్ ఈస్ ద కాన్స్టెంట్. -2 to 2 కావచ్చు, -3 to 3 కావచ్చు, ఆర్ -1 to 1 ఉండొచ్చు. జస్ట్ మీకు అక్కడ మీరు మెన్షన్ చేయరు ఈవెనా ఆడా అండ్ చేంజ్ ఆఫ్ ఇంటర్వెల్లా అనేసి. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు న్యూమరిక్స్లో ఉన్నప్పుడు దెన్ గో ఫర్ C to C+L. ఆ కాన్సెప్ట్లో మనకి -L2L కాన్సెప్ట్ ఏంటి చూడాలి. ఓకే, -L2L అంటే ఈవెన్ ఆడ్ చెక్ చేయాల్సి ఉంటుంది. మరి ఈవెన్ ఆడ్ చెక్ చేయాల్సి ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఫంక్షన్ వాల్యూ ఫస్ట్ వాట్ ఈస్ ద ఫంక్షన్, వెదర్ ఇట్ మే బి ఈవెన్ ఆర్ నాట్ ఆడ్. ఓకే, అంటే ఈవెన్ ఆడ్ ఎలా చెక్ చేస్తాము? ఇఫ్ యూ పుట్ x ఇన్ ద ప్లేస్ ఆఫ్ -x ద రిజల్ట్ ఈజ్ పాజిటివ్, దెన్ యూ కెన్ సే దట్ ఈస్ ద ఈవెన్ ఫంక్షన్, రైట్? అంటే x ప్లేస్లో నేను -x సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇప్పుడు నాకు ఇక్కడ ఏమవుతుంది చెప్పండి, -x² -2 అంటే రిజల్ట్ ఏమొస్తుంది చెప్పండి, x² -2. అంటే నేను f(-x) సబ్స్టిట్యూట్ చేస్తే ద రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు f(x). అంటే ఏమంటున్నాను, దేర్ ఫోర్ f(-x) ఈజ్ ఈక్వల్ టు f(x) అయితే ద గివెన్ ఫంక్షన్ ఈజ్ ఈవెన్ ఫంక్షన్. ద గివెన్ ఫంక్షన్ ఈజ్ ఈవెన్. మరి ఎప్పుడు ఆడ్ అంటాం, -f(x) వస్తే. ఓకే, ద గివెన్ ఫంక్షన్ ఈజ్ ఈవెన్ ఫంక్షన్. మరి ఈవెన్ ఫంక్షన్ అయినప్పుడు వాట్ ఈజ్ అవర్ 4 ఇయర్ సిరీస్ మనకు తెలిసి ఉండాలి. ఈవెన్ ఫంక్షన్ అయినప్పుడు a0 an వస్తుంది, బట్ bn ఈజ్ 0. ఓకే, ఈవెన్ అయినప్పుడు ఏమవుతుంది, ద గివెన్ ఫంక్షన్ ఈజ్ ఈవెన్, దేర్ ఫోర్ bn ఈజ్ 0. నో నీడ్ టు క్యాలిక్యులేట్ అవర్ bn వాల్యూ. ఓకే బెటా, ఇప్పుడు నేను a0 ఫైండ్ అవుట్ చేస్తాను. వాట్ ఈజ్ అవర్ a0, 2/L ఇంటిగ్రల్ 0 to L f(x) dx. Then what is our an value, 2/L ఇంటిగ్రల్ 0 to L f(x) cos nπx/L into dx. ఈ రెండు వాల్యూస్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది ఈ ప్రాబ్లంకి. ఓకే బిడ్డ, మరి చెప్పాను ఆల్రెడీ -L2Lని మీరు 0 to L ఎలా కన్వర్ట్ చేశారు, 1/L 2/L ఎలా అయింది అని అంటే చెప్పాను కదా. -L2Lలో ఒక పార్ట్ కనుక్కుంటున్నాం 0 to L, అంటే ఇంకొక పార్ట్ ఉంది కాబట్టి ఇండైరెక్ట్లీ ఇట్ షోస్ 2/L 0 to L. అవునా, క్లియర్గా ఫైండ్ అవుట్ చేద్దామండి. a0 ఈజ్ ఈక్వల్ టు 2/L అంటే మనకి L వాల్యూ తెలిసి ఉండాలి. మరి L వాల్యూ ఏ విధంగా కనుక్కుంటున్నాను నేను ఇక్కడ, ఎలా అంటే ఎప్పుడైనా C to C+2L లిమిట్స్ ఈజ్ వాట్ -L2L అంటున్నాం కదా. ఓకే, ఏ విధంగా తీసుకుంటున్నామండి లిమిట్స్, మనం C to C+2L అని తీసుకుంటే L ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి ఇక్కడ, -L2L. ఓకే, -L2L కదా, అంటే లిమిట్స్ ఈజ్ వాట్ ఈజ్ అవర్ L వాల్యూ, L ఈజ్ 2. లేదంటే మన వేలో ఎలా చేస్తామంటే C to C+2L అనుకుంటే మనకేమని తెలుసు, C+2L అనుకుంటే C ఇది C+2L అలా కూడా చెక్ చేయొచ్చు. జస్ట్ క్లారిఫికేషన్ కోసం -2 + 2 into L is equal to 2. ఇది అది తీసుకెళ్తే 2L is equal to 4. దెన్ L is equal to what, 2. ఇలా చేసినా అలా చేసినా L వాల్యూ 2 వస్తుంది. ఇక్కడ -L2L అనుకున్న L2. ఓకే, ఇది జనరల్ టాపిక్, జనరల్ సింప్లిఫికేషన్ ముందు వీడియోలో కూడా చెప్పాను. అంటే నాకు L వాల్యూ ఎంత వచ్చింది బట్ ఇక్కడ L is equal to 2 వచ్చింది. అప్పుడు a0 ఎలాగనుకుంటున్నాను, 2/L. L అంటే 2 అగైన్, 0 to L అంటే 0 to 2. f(x) what is that, x² - 2 into dx. come on,
2 గెట్ క్యాన్సల్ బెట, దీని ఇంటిగ్రేషన్ చేస్తే x³/3 అవుతుంది. వై? బికాజ్ x⁴n ఇంటిగ్రేషన్ ఈజ్ x⁴n+1/n+1. ఇది బేసిక్ కాన్సెప్ట్ అండి. ఫార్ములాస్ కంపల్సరీ కొన్ని ఉంటాయి, వాటిని రివిజన్ చేయండి. కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ 2x అవుతుంది. వాట్ ఆర్ ద లిమిట్స్ హియర్? లిమిట్స్ వేరియస్ ఫ్రమ్ 0 to 2. అంటే నౌ అప్పర్ లిమిట్ మైనస్ ఆఫ్ లోవర్ లిమిట్, అంటే ఎక్స్ ప్లేస్లో అప్పర్ లిమిట్ 2 సబ్స్టిట్యూట్ చేయండి, వై ప్లేస్లో మైనస్ ఆఫ్ లోవర్ లిమిట్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే దిస్ ఈజ్ 2³/3 మైనస్ 2 × 2 మైనస్ ఆఫ్ ఇది 0 అవుతుంది. టోటల్ లోవర్ లిమిట్ ఇది 0నే, ఇది 0నే. ఇది ఎంత వస్తుంది నాకు? 8/3 మైనస్ 4. అంటే ఎల్సిఎం తీస్తే నాకు ఎంత వస్తుంది చెప్పండి? వాట్ ఈజ్ అవర్ A0 వాల్యూ? A0 ఈజ్ -4/3 వస్తుంది. కావాలంటే చెక్ చేసుకోండి. ఇది 8 అవుతుంది. ఓకే 12 ఎంత వస్తుంది? -4/3. దిస్ ఈజ్ మై A0. వాట్ ఈజ్ మై A0? Now I got A0 is -4/3. Again we are going to calculate AN. AN ని ఫైండ్ అవుట్ చేద్దాం ఇప్పుడు. AN కి ఫార్ములా చెప్పాను కదా, 2/L. 2 our L is 2, then limit varies from 0 to L. F of x into cos n/x/L. F of x into cos n/x/L అంటే ఎంత? 2 ఇంటూ dx. మరి f of x అంటే ఏంటిది? నాకు ఇక్కడ ఇది సబ్స్టిట్యూట్ చేస్తాను. f of x is x² - 2. Come on, 2 cancel, 0 to 2. f of x is what? x² - 2 into cos n/x/2 dx. ఇప్పుడు ఇది ఏ ఫార్మాట్లో ఉందంటే uv ఆర్ f of x into g of x. ఒకవేళ కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే దీని ముందున్నటువంటి వీడియోలు నేను చాలా క్లియర్గా చెప్పాను. వాట్ ఈజ్ అవర్ f of x and g of x ప్రిన్సిపల్? ఇంటిగ్రల్ ఆఫ్ f of x g of x. అగైన్ ఐ రిపీట్ ద కాన్సెప్ట్, జస్ట్ నోట్ డౌన్ ద ఫార్ములా. ఏంటి ఏమని చెప్పాను? ఫస్ట్ ఫంక్షన్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ minus integral of derivative of first integral of second total దీనికి ఇక్కడ dx. ఓకే కదా? ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఫంక్షన్ అంటే లియేట్ ఆర్ ఐలేట్ యూస్ చేస్తే LIATE, ఆల్జిబ్రాయిక్ ఇస్ ద ఫస్ట్ అండ్ ట్రిగ్నోమెట్రిక్ లాస్ట్ బట్ వన్. అంటే కాబట్టి ఇది ఫస్ట్, ఇది సెకండ్ అవుతుంది. ఇక్కడ నేను f of x ప్లేస్లో x² - 2 తీసుకుంటాను. అప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేసి రాస్తున్నాను. దీని ముందు క్లాస్లో చాలా క్లియర్గా చెప్పానండి, కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా చేద్దాం. ఫస్ట్ ఫంక్షన్ అంటే ఏంటి? x² - 2 ఇంటిగ్రల్ ఆఫ్ దిస్ సెకండ్ అంటే ఇంటిగ్రల్ ఆఫ్ దిస్ కాస్ ఏమవుతుంది? కాస్ ఇంటిగ్రల్ sin n/x/n. x కోఎఫిషియంట్ అంటే ఎంత? nπ/2 x టర్మ్, అవునా? డివైడెడ్ బై దట్. ఎందుకని? sin nx ఇంటిగ్రేషన్ ఏమవుతుంది నాకు? కాస్ nx ఇంటిగ్రేషన్కి జనరల్ ప్రిన్సిపల్ ఎలా రాస్తాను? sin nx upon n x term. ఇక్కడ x term ఏంటిది? nπ/2 upon this into first function integral of second minus integral of ఏం రాస్తాను? ఈ ఇంటిగ్రల్ లాస్ట్కి చేద్దాము కాబట్టి ఈ ఇంటిగ్రల్ లోపట ఉన్నది నేను సింప్లిఫై చేస్తున్నాను. డెరివేటివ్ ఆఫ్ f of x అంటే దీని డెరివేటివ్ ఎంత అవుతుంది నాకు? ఇది 2x అవుతుంది, ఇది 0, 2x అవుతుంది. తర్వాత ఇంటిగ్రల్ ఆఫ్ gx అంటే ఈ టర్మ్ వస్తుంది sin nπx/2/nπ/2. కొంచెం ఓపికతో చేయాల్సి ఉంటుందండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది పైకి తీసుకొస్తే ఈ ఫ్రాక్షన్ ఏమవుతుంది అంటే 2/nπ అవుతుంది. ఇక్కడ 2 × x² - 2/nπ ఇక్కడ రాసేద్దాం. ఓకే, ఇదేముంటుంది? sin nπ, టోటల్ లిమిట్స్ 0 to 2,
n పై ఎక్స్ బై 2. ఇక్కడ నేను మళ్ళీ ఇంటిగ్రేషన్ చేస్తే మళ్ళీ యూవి యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 2/n పై అండ్ ఇక్కడ 2 కామన్ తీస్తాను. ఏంటిది పైకి తీసుకొస్తే ఏమవుతుంది 2/n పై ఇంటూ 2 అంటే 4 అవుతుంది. ఓకే, టూ బై ఎన్ పై అవుతుంది. ఇంకొక 2 ఉంది, ఇంటూ 2 రాయండి. ఎక్స్కి దీనికి మళ్ళీ ఇంటిగ్రేషన్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది. ఇప్పుడు నేను ఇంటిగ్రేషన్ మళ్ళీ చేస్తూ రాస్తున్నాను. చూడండి, ఫస్ట్ ఫంక్షన్ అంటే ఎక్స్, ఫస్ట్ ఫంక్షన్ ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ అంటే మైనస్ వస్తుంది. మైనస్ కాస్ ఎన్ పై ఎక్స్ బై 2 బై ఎన్ పై బై 2. ఆల్రెడీ ఎన్ పై బై 2 ఉంది కాబట్టి ఇంకేమొస్తుంది ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ బై 4 వస్తుంది. ఓకే, ఫస్ట్ ఫంక్షన్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ 1 ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ అంటే మైనస్ కాస్ ఎన్ పై ఎక్స్ బై 2 బై ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ బై 4 dx ఉంటుంది. ఓకే, దీన్ని చూడండి మళ్ళీ ఒకసారి క్లియర్గా, కొంచెం పెన్ పేపర్తో చేయండి, క్లియర్గా ఉంటుంది. సైన్ ఎన్ పై ఎక్స్ బై 2 రెడ్ మార్క్తో ఇది కదండి, ఇది మనకి లోపటిది. ఈ రెండింటికి ఈ రెడ్ మార్క్తో ఉన్నదానికి ఇది కామన్ అంటే 4/n పై. దీన్ని చేస్తే నాకు మైనస్ ఈ 4ను మళ్ళీ పైకి తీసుకొద్దాం. ఇక్కడ పైకి తీసుకొస్తే 4/n స్క్వేర్ పై స్క్వేర్ ఉంటుంది. 4/n స్క్వేర్ పై స్క్వేర్ కాస్ మైనస్ ఆఫ్ కాస్ ఎన్ పై ఎక్స్ బై 2. మళ్ళీ మైనస్ ఆఫ్ దిస్ మైనస్ ప్లస్ అవుతుంది. ఇంటిగ్రేషన్ చేస్తే కాస్ ఇంటిగ్రేషన్ నాకు సైన్ ఎన్ పై అవుతుంది. అంటే సైన్ ఎన్ పై ఎక్స్ బై 2/n క్యూబ్ పై క్యూబ్ బై 4. లిమిట్స్ ఫైనల్గా 0 to 2 ఫర్ ఆల్. ఓకే, నేను దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇజ్ ఇట్ క్లియర్? కనిపిస్తుందా? ఈ కింద సబ్స్టిట్యూట్ చేస్తా చూడండి. ఒక్కటి ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, సైన్ ఉన్నటువంటి టర్మ్స్ 0. ఇప్పుడు ఇది సైన్ కదా, ఎందుకని సైన్ ఎన్ పై ఈజ్ 0 అంటే ఈ మొత్తం టర్మ్ నాకు 0 అవుతుంది. ఈ మొత్తం టర్మ్ కూడా నాకు 0 అవుతుంది. నో నీడ్ టు రైట్ ద సైన్ టర్మ్, జస్ట్ కన్సిడర్ దిస్ వన్ ఓన్లీ. ఓకే, అప్పుడు మైనస్ ఆఫ్ దిస్ మైనస్ ప్లస్ అవుతుంది. 4 4s 16 ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ ఇంటూ ఎన్ పై మీన్స్ ఎన్ క్యూబ్ పై క్యూబ్. ఓకే, what is the remaining? Cos n pi x upon by 2. చూడండి, ఇక్కడ మనం ఒక మిస్టేక్ చేసాము. ఇక్కడ నుంచి ఇక్కడ కామన్ తీసామంటే మరి ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ అవ్వదు కదా. లేదంటే కామన్ తీయకండి, ఇక్కడే ఉంచేద్దాం. ఈ 2ని కామన్ తీస్తే ఎన్ పైయే ఉంటుంది. ఓకే, ఇంకొకటి ఇప్పుడు ఇది కామన్ తీయలేదు అని అనుకుంటే ఇక్కడే ఉంచండి. ఎందుకని ఎన్ పై ఉంటేనే ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఎన్ పై రాసి ఇక్కడ ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ అయితే ఎన్ క్యూబ్ పై క్యూబ్ అవుతుంది. అప్పుడు ఇది కామన్ తీయకపోతే ఇక్కడ ఏముంది 2 ఉంది కదా 4. ఓకే, 2/n పై 2 కూడా ఇక్కడే ఉన్నాను. ఓకే, డన్. ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ బై 4 అయిపోయింది. ఓకే, ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ బై 4 డన్. ఇప్పుడు ఇది కామన్ తీయలేదు మన క్యాలిక్యులేషన్ ప్రకారం. ఓకేనా, ఒక 2ని మాత్రం కామన్ తీసినాము, ఇంకొక 2 ఉంటుంది. డన్. అప్పుడు ఇదేమవుతుంది చెప్పండి, ఇక్కడ ఎన్ పైయే ఉంది లోపట, కామన్ తీయలేదు. ఓకే, అప్పుడు అది ఏమవుతుంది 16 ఎన్ స్క్వేర్ పై స్క్వేర్, చిన్న క్యాలిక్యులేషన్ కూడా ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ కాస్ ఎన్ పై ఎక్స్ బై 2 అవుతుంది. జస్ట్ కామన్ తీసి ఈ క్యాలిక్యులేషన్ మళ్ళీ చూసుకోండి. అప్పుడు మనకి తెలుసు కాస్ ఎన్ పై దిస్ వాల్యూ ఈజ్ వాట్? ఎన్ పై ఎక్స్ బై ఓకే, ఫైనల్లీ దిస్ is -1 to the power of n. ఈ కామన్ తీసేసి ఏవేవి క్యాన్సిల్ అవుతాయో చేసిన తర్వాత నాకు ఫైనల్గా వచ్చేది 16 ఇంటూ
ఓకే, ఒక్కసారి చెక్ చేసుకోండి. -1/n/n² ఓకే, ఇది ఎవ్రీథింగ్ ఈజ్ కరెక్ట్. ద థింగ్ ఈజ్ సబ్స్టిట్యూషన్లో cos nπ ప్లేస్లో నేను ఏం చేశాను, అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాను. అప్పర్ లిమిట్ 2nπ అవుతుంది. చూడండి ఈ టర్మే కదా, ఎక్స్ ప్లేస్లో నేను ఏం సబ్స్టిట్యూట్ చేస్తాను, 2 సబ్స్టిట్యూట్ చేస్తాను. 2nπ అంటే నాకు అది ఏమవుతుంది, -1/n. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? 4 ఒకటి క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ, 2 చెక్ చేసుకోండి ఒకసారి. దిస్ ఈజ్ మై ఫైనల్ bn. ఇప్పుడు నాకు నౌ ఐ గాట్ నాట్ bn, దిస్ ఈజ్ మై an. ఓకే, an కదా, నాకు a0 వచ్చింది, an వచ్చింది. ఫైనల్గా ఫోరియర్ సిరీస్ ఏమవుతుందో మనం ఇప్పుడు రాద్దాం. ఓకే, వాట్ ఈస్ ద ఫోరియర్ సిరీస్ హియర్? a0 ఈజ్ -4/3. Therefore, f of x is equal to a0 -4/3 plus summation n is equal to 1 to infinite an cos nπ x by l. ఇదే కదా మన ఫోరియర్ సిరీస్. why? because bn is 0. -4/3 summation n equal to 1 to infinite an is this 16 into -1/n/n² into cos nπ x by l. దీన్ని ఇంకా ఎలా రాయొచ్చు అంటే -4/3 n టర్మ్స్ ఇక్కడ ఉంచండి, రిమైనింగ్ బయటకు తీసేస్తే nπ x by 5 కదా, 2 కదా అంటే నేను π² బయటకు తీస్తాను. 1/π². సమ్మేషన్ n is equal to 1 to infinite 16/π² కామన్ తీయండి, -1/n/n² into cos nπ x by 2. This is my final Fourier series of the given problem. ఈవెన్ అయినప్పుడు ఈ విధంగా చేయాలి, ఆడ్ ఏ విధంగా చేయాలి నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి. దాని తర్వాత హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ అండ్ హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ ఉంటుంది. అప్పుడు దాంతో మనకి ఫోరియర్ సిరీస్ కంప్లీట్ అవుతుంది. ఆఫ్టర్ దట్ విల్ డిస్కస్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.